రథసప్తమి అంటే ఆ రోజు సూర్యుడు తన 7 గుర్రాల రథంతో ఉత్తరాయణంలో ప్రయాణం ప్రారంభించిన రోజు. ఈ రోజు చేసే స్నానం సూర్యనారాయణునికి ప్రత్యక్ష ఆరాధనగా శాస్త్రాలు చెప్తాయి. ఈరోజు జిల్లేడు ఆకులు తలపై, భుజాలపై, పాదాలపై, మోకాళ్లపై ఎందుకు పెట్టుకొని స్నానం చేస్తారు? జిల్లేడు చెట్టును అర్కవృక్షం అంటారు. అర్క అంటే సూర్యుడు అని కూడా అర్థం. జిల్లేడు తీవ్రమైన ఎండను తట్టుకునే మొక్క. సూర్య తేజస్సుకు ప్రతీక. దోష నాశక శుద్ధి గుణాలు కలిగినదిగా శాస్త్రం చెబుతుంది. అందుకే సూర్యునికి సంబంధించిన వ్రతాల్లో జిల్లేడు ఆకులు ఉపయోగిస్తారు. తలపై జిల్లేడు ఆకులు పెట్టుకోవడం వల్ల అజ్ఞానం తొలగి సూర్య తేజస్సుతో బుద్ధి ప్రకాశిస్తుందని భావన. భుజాలు కర్మభారం, బాధ్యతలు. భుజాలపై ఈ ఆకులు పెట్టడం ద్వారా పూర్వ కర్మదోషాలు తగ్గుతాయని, జీవన భారాలు సులభమవుతాయని నమ్మకం. మోకాళ్ళు వినయం, స్థిరత్వం, జీవన వంగుడు. మోకాళ్లపై జిల్లేడు పెట్టడం అంటే అహంకారం తగ్గి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు తల వంచి నిలబడే శక్తి కలుగుతుందని భావన. పాదాలు జీవన మార్గం, ప్రయాణం. పాదాలపై ఆకులు పెట్టడం వల్ల తప్పుదారి నివారణ జరిగి ధర్మ మార్గంలో నడక ప్రారంభమవుతుంది. ఆరోగ్యమైన దీర్ఘాయుష్ లభిస్తుందని విశ్వాసం. రథతత్వం శాస్త్ర ప్రకారంగా చూస్తే శరీరం రథం, ఇంద్రియాలు గుర్రాలు, ఆత్మ ప్రయాణికుడు, సూర్యుడు జీవశక్తి. కాబట్టి తల నుంచి పాదాల వరకు జిల్లేడు ఆకులతో స్నానం చేయడం అంటే మొత్తం శరీర రథాన్ని శుద్ధి చేయడం. ఆరోగ్యపరంగా శరీరంలోని అధిక ఉష్ణోగ్రతను జిల్లేడు ఆకులు సమతుల్యం చేస్తాయి. చర్మ వ్యాధులు, వాపులకు ఉపశమనంగా ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం శరీర జీవశక్తిని ఉత్తేజం చేస్తుంది. రథసప్తమి రోజు జిల్లేడు ఆకులతో స్నానం అంటే సూర్యనారాయణుని ఆరాధన. శరీరం, మనస్సు, కర్మశుద్ధి, అహంకార నివారణ, వినయ స్థిరత్వం, ధర్మ మార్గ జీవన ప్రయాణానికి ఆశీర్వాదం.